Jesus now. పరిశుద్ధులు ప్రియులైన దేవుని పిల్లలకి యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా ఏళ్ల క్రితం మా అత్తగారు నాకు ఒక మాట చెప్తా ఉండేవారు. తన కొలీగ్ మా వారి గురించి నీ కొడుకు చాలా యోగ్యుడు, నీ కొడుకు చాలా యోగ్యుడు అని చెప్తా ఉండేవాళ్ళని ఆమె చాలా సంతోషంగా గర్వంగా చెప్తా ఉండేవారు. అప్పట్లో నాకు యోగ్యత అంటే బహుశా తన పనులు తాను సమర్థవంతంగా చేసుకోగలగటం, ఇంకా మిగతా వారందరితో కూడా సామరస్యంగా ఉంటాం, తన వ్యాపారాన్ని చాకచక్యంగా చేసుకోవటం, అందరితో సమాధానంగా ఉంటాం, ఇవే యోగ్యత అనుకునేదాన్ని. కానీ పోను పోను మనం కూడా దేవుల్లో ఆయన వాక్యంలో వేరుపారి స్థిరపడిన తర్వాత నిజమైన యోగ్యత అంటే దేవుడు ఏం చెప్తున్నారు అన్నది ఆలోచిస్తే చాలా మంచి సంగతులు, చాలా విచిత్రమైన సంగతులు, అంటే మనుషుల దృష్టిలో యోగ్యమైనది మనము ఇహలోక పరంగా ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని దృష్టిలో యోగ్యమైనది ఏంటి అనేది ఆలోచించినట్లయితే ఆయన రోమీయులకు రాస్తూ పౌలు గారు రోమీయులకు రాస్తూ 12వ అధ్యాయం 17వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తారు. ఏంటంటే కీడుకి ప్రతి కీడు ఎవ్వరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన చేయండి అని చెప్తారు. అంటే కీడుకి ప్రతి కీడు చేయకపోవడం ఒక్కటే కాదు, కానీ మనుషులందరూ అసలు యోగ్యమైనవి ఏంటి అనేది వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారనేది మనం కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి అని అక్కడ చెప్తున్నారు. అయితే ఈ మనుషుల దృష్టిలో యోగ్యమైనవి ఏంటి అనేది కూడా బైబిల్లో అక్కడే కిందే ఉంటుంది. మనకి ప్రతి ప్రశ్నకి సమాధానం బైబిల్లోనే ఉంటుంది. ఏ మనిషికి ఏ సమయంలో ఎటువంటి ప్రశ్నలు వచ్చినా దానికి అన్నిటికీ ఆన్సర్స్ మనము పూర్తిగా సంతృప్తి చెందగలిగేలాగా బైబిల్లోనే దేవుడు మనకు చూపిస్తూ ఉంటారు. అదే రోమీయులకు రాస్తూ 14వ అధ్యాయము 18వ వచనంలో పౌలు గారు మళ్ళీ ఒకసారి చెప్తా ఉంటారు. ఈ విషయంలో గనక మీరు క్రీస్తుకు దాసులై ఉంటే గనక అప్పుడు మీరు దేవునికి ఇష్టడు, మనుషులందరి దృష్టికి యోగ్యులు అని చెప్తారు. అంటే ఒకే ఒక కామన్ విషయం ఉంటుంది. ఆ కామన్ విషయంలో ప్రతి వాళ్ళు మన దేవుడు కూడా యోగ్యతని ఆయన ఒప్పుకుంటారు, మనుషులు కూడా మనం యోగ్యులు మనం ఒప్పుకుంటారు. ఆ ఒక్క విషయం ఏంటి అంటే ఆ పై వచనంలో ఉంటది, దేవుని యందలి నీతి, దేవుని రాజ్యములో నీతి, అదేవిధంగా సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ మూడు కూడా ప్రతి మనిషి కలిగి ఉంటే అప్పుడు దేవుని దృష్టికి ఇష్టడవుతారు, మనుషుల దృష్టికి కూడా యోగ్యత కలిగి ఉంటారు. అంటే కామన్గా దేవుడు మనిషి కూడా మెచ్చేవి ఈ మూడే, దేవుని యందలి నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఈ మూడు ఉంటే మనము యోగ్యమైన వారమే అని అక్కడ పౌలు గారు చెప్తా ఉంటారు. ఈ యోగ్యత గురించి కామన్గా ఆయన చెప్పేది అది. ఇటువంటి యోగ్యతని మనం కలిగి ఉన్నామా లేదా అనేది ఎవరికి వారం మనం ప్రశ్నించుకోవాలి. ఈ యోగ్యత లేని ఒక కుమారుణ్ణి మనము లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తూ ఉంటాము. అక్కడ అతను ఏమంటారంటే ఆ కుమారుడు, తప్పిపోయిన కుమారుడు గురించిన ఉదంతాన్ని యేసుక్రీస్తు వారు తన శిష్యులకు చెప్తా ఉంటారు. అక్కడ ఏమని ఉంటుందంటే, తండ్రి నేను పరలోకానికి నీకు కూడా విరోధంగా పాపం చేసి ఉన్నాను, నేను నీ దృష్టికి యోగ్యుణ్ణి కాను, అందుకని నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోమని అంటాడు. అంటే ఈ మూడు విషయాల్లో కూడా ఆ బిడ్డ తప్పిపోయాను కాబట్టి నేను యోగ్యుణ్ణి కాను, తనంతట తానే చెప్పుకున్నాడు. ఏమనంటే నీ దృష్టికి పరలోకానికి కూడా వ్యతిరేకంగా నేను పాపం చేశానంటే తన తండ్రి దృష్టికి దేవుని దృష్టికి కూడా ఆ బిడ్డ పాపం చేశాను అంటున్నాడు. ఎందుకంటే తనలో దేవుని నీతి లేదో అని ఒప్పుకుంటున్నాడు. ఆ బిడ్డ చేసిన కార్యక్రమాలు ఏంటో మనందరికీ తెలుసు. తన తండ్రిని విడిచి వెళ్ళిపోవటం, అక్కడ తన ఆస్తి అంతా పోగొట్టుకోవటం, ఇదంతా కూడా దేవుని నీతికి వ్యతిరేకమైనది. తనలో సమాధానం లేదు, పరిశుద్ధాత్మలో ఆనందము లేదు. ఈ మూడు లేవు కాబట్టి నేను నీ కుమారుణ్ణి అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు అంటాడు. కాబట్టి ఈ మూడిట్లో కూడా యోగ్యత ఉన్నవారు ఉన్న ఇల్లే యోగ్యమైన ఇల్లు. నేను మార్నింగ్ లేచినప్పుడు మా ఇంట్లో మధ్యలో నించుని దేవుని తలుచుకుంటూ ప్రార్థన చేస్తాను. దేవా ఈ ఇంట్లో నువ్వే నివసించు, ఇంకెవరు ఉండకూడదు, మేము నీ చేత నడిపించబడాలి అని నేను ఆ హాల్ మధ్యలో నుంచి ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాంటప్పుడు నాకు ఇలాంటి ఆలోచనలు తడతా ఉంటాయి. ఈ ఇల్లు యోగ్యమైనదేనా, మేము ఆయన దృష్టిలో యోగ్యులమేనా అని ఆలోచిస్తూ ఉంటాను. అటువంటి యోగ్యత కలిగిన మనుషులు నివసించేదే యోగ్యమైన ఇల్లు. దాని గురించి కూడా యేసుక్రీస్తు వారు స్పష్టంగా మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనంలో చెప్తారు. ఆయన శిష్యుల్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలో చెప్తా వారికి ఏం చెప్తారంటే, మీరు
సమాధానం రావాలని ఏ ఇంటి దగ్గర అయితే ప్రార్థన చేస్తారో, ఏ ఇంట్లో అయితే ప్రార్థన చేస్తారో ఆ ఇల్లు యోగ్యమైనది అయితేనే ఆ ఇంటి మీదకి మీరు ప్రార్థించిన సమాధానం వస్తుంది. ఒకవేళ ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే గనక ఆ సమాధానం మీకు తిరిగి వచ్చేస్తుందని. ఎంత విచిత్రంగా ఉందో. మనం ఒక్కొక్కసారి అనుకుంటాం, ఈ దైవజనుడు వచ్చి ప్రార్థన చేశారు, ఆ బోధకుడు వచ్చి మా కోసం కన్నీళ్లతో ప్రార్థన చేశాడు అనుకుంటాం. కానీ వాళ్ళు చేసే ప్రార్థన దేనికోసమైనా సరే మనము యోగ్యులమైతేనే ఆ ప్రార్థన, వారు చేసిన ప్రార్థన, ఆ సమాధానం మన మీదకి వస్తుంది. మనం యోగ్యులం కాకపోతే మన ఇల్లు కూడా యోగ్యమైంది కాదు. అప్పుడు ఆ సమాధానం తిరిగి వెళ్ళిపోతుంది అని స్పష్టంగా చెప్తున్నారు. ఇదే విషయాన్ని మళ్ళీ పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో గుర్తు చేస్తూ ఆయన ఏం చెప్తారంటే, కక్ష చేతనో వృధాతిశయము చేతనో మీరు ఒకరినొకరు దూషించుకోకుండా కీడు మానివేసి మీరు ఏం చేయాలి అంటే ఒక్కరికంటే ఒకరు యోగ్యుడిగా ఎంచుకోండి అంటారు. అంటే మనలో ఉన్న యోగ్యత అది మనుషులకి దేవునికి దృష్టికి కూడా యోగ్యతగా ఉండాలి. అంతేకాకుండా ఇందాక మనం మొట్టమొదటి మాట్లాడుకున్నాం, అది కీడుని విడిచిపెట్టి కీడు కోసం ప్రతి కీడు చెయ్యకండి అని. అదేవిధంగా ఇప్పుడు కక్ష చేత వృధాతిశయము చేత మీరు ఏమి చేయొద్దు, కానీ మీరు ఒక్కరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకోండి అని. కాబట్టి మనము యోగ్యత కలిగి ఉండటమే కాదు, కానీ మన సోదరులు కూడా మనకంటే ఎక్కువ యోగ్యులని మనం ఎంచుకున్నప్పుడు మన ఇల్లు యోగ్యమైనది అవుతుంది. మన కోసం ప్రార్థన చేసేవారు ఆ సమాధానం మన ఇంటి మీద ఖచ్చితంగా వస్తుంది. అటువంటి యోగ్యతని మనమందరం సంపాదించుకోవాలని దేవుడిని ప్రార్థన చేస్తూ ఆయన సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మనుషుల దృష్టికి దేవుని దృష్టికి కూడా యోగ్యమైన 3 విషయాల గురించి ఇప్పుడు మాకు మళ్ళీ ఒకసారి హెచ్చరిక చేశారు ప్రభా. అటువంటి యోగ్యత కలిగిన వారంగా మేము ఉంటే మా ఇల్లు కూడా యోగ్యత కలిగి ఉంటుంది. అప్పుడు మేము ఎవరు ప్రార్థించిన ఆ సమాధానాన్ని మేము పొందగలము తండ్రి. అంత మాత్రమే కాకుండా ఒకరికంటే ఎక్కువగా యోగ్యులుగా ఎంచుకోవాలని కూడా మీరు చెప్తా ఉన్నారు. యోగ్యత గురించి ఇన్ని మంచి విషయాలు మీరు మాతో మాట్లాడిన విధానంలో నేను ఎంతో సంతృప్తి చెందుతూ నాకు మాకందరికి కూడా ఈ యోగ్యత కలిగి ఉండాలని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. With open arms, He's